కలిగిరి మండలంలోని తల్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ప్రాయశ్చిత్త సంప్రోక్షణ కార్యక్రమం ఉగాది నుండి 3 రోజుల పాటు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు కొన్ని అనివార్య కారణాల వలన జరపలేదని, ప్రస్తుతం ఆలయ కమిటీ అభిప్రాయాల మేరకు ఈ నెల 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. అందులో భాగంగా ప్రాయశ్చిత్త సంప్రోక్షణ కార్యక్రమం గ్రామస్తులతో కలిసి విశ్వేక్షణ పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, నిత్య హోమం, విశేష హోమము, కుంభారాధన హారతి కార్యక్రమాలతో ప్రాయశ్చిత్త సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జూపల్లి వెంకటేశ్వర్లు తెలియజేశారు. విశేష ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలో గరుడ ప్రసాదమును సంతానము లేని వారికి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామచంద్ర మహాప్రభువే నమః. మా తెల్లపాడు గ్రామంలో గత 3 సంవత్సరాల నుంచి కొన్ని అనివార్య కారణాల వలన ఉత్సవాలు నిర్వహించుకోలేకపోయాం. ఈ సంవత్సరం గ్రామంలోని ఉభయకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కలిసి ఐక్యంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో గత 3 రోజుల నుండి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు పూర్ణాహుతితో సంప్రోక్షణ కార్యక్రమం ముగిసింది. రేపు 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీరామచంద్ర మహాప్రభు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మా గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. తెల్లపాడు గ్రామంలో అనాదిగా స్వామివారు చక్కగా వెలసి వేంచేసి భక్తులకి కొంగు బంగారమై ఈ గ్రామంలో వేంచేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అయితేనేమి ఏదైనా కానీ గత 3 సంవత్సరాలుగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం జరగలేదు. కావున ఏదైనా ఒక ఉత్సవహీనం అంటే ఆగమశాస్త్రం ఏమి చెబుతుందంటే భగవంతుడికి చక్కగా అర్చనాది కైంకర్యాలు చేయమంటుంది. వాటిలో ఏదైనా లోపమైన తర్వాత ప్రాయశ్చిత్తపూర్వకంగా కార్యక్రమం జరపమంటుంది. ఇప్పుడు ఒక ఉత్సవంలో మనం ఏదైనా ఉత్సవం జరుగుతుందనుకోండి, ఆ ఉత్సవం అనివార్య కారణాల వల్ల ఆగిపోతే మరలా ప్రాయశ్చిత్తపూర్వకంగా ఆ ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత మరలా ఉత్సవం ప్రారంభించమంటుంది శాస్త్రం. మరి అటువంటి సందర్భంగా 3 సంవత్సరాలు ఈ బ్రహ్మోత్సవం ఆగినటువంటి సందర్భంగా వైఖానస ఆగమశాస్త్ర గ్రంథాల్లో మహర్షులు చెప్పినటువంటి విధానం ప్రకారం మనకు తిరుమలలో ఏ సాంప్రదాయం అయితే వైఖానసాగమ శాస్త్ర ప్రకారం జరుగుతుందో అదే శాస్త్ర ప్రకారం మన తెల్లపాడు గ్రామంలో కూడా స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి. మరి అటువంటి శాస్త్ర ప్రకారం ఈ 3 సంవత్సరాలు బ్రహ్మోత్సవం ఆగిన దానికి కాను మహాశాంతి, అద్భుత శాంతి అంటాం. ఇటువంటి మహాశాంతి హోమ కార్యక్రమాలు 3 రోజులు త్రయాన్నిక దీక్షతో 19వ తేదీ ఉగాది రోజున సాయంత్రం మొదలుపెట్టి నిన్న రోజున ఉదయాన అలానే నిన్న సాయంత్రం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా 3 రోజుల దీక్షతో ఈ ప్రాయశ్చిత్త సంప్రోక్షణ కార్యక్రమం జరపబడుతూ ఉంది. ఏదైనా దేవతలందరిలో కల్లా అగ్నిర్వై దేవానాం అవమహ విష్ణు పరమహ అని శాస్త్రం చెబుతూ ఉంది. దేవతలందరిలో కల్లా పెద్దవాడు మహావిష్ణువు అయితే చిన్నవాడు అగ్నిదేవుడట. ఏదైనా భగవత్ కైంకర్యం చేయాలి, ఒక శుభ కార్యక్రమం జరగాలంటే అగ్నిదేవుడి ద్వారానే చెయ్యాలి. అటువంటి ప్రాయశ్చిత్తం అగ్నిముఖంగానే, అగ్నిదేవుడి పూర్వకంగానే మనం ఈ ప్రాయశ్చిత్త
మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.